ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇది వచ్చేసి బాబాయ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనమాట. సో ఈ గృహప్రవేశాన్ని మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఇంటికి ఆపోజిట్లోనే ఇలా బాబాయ్ వాళ్ళు అపార్ట్మెంట్ బిల్డ్ చేశారు. మా ఇంటి పక్కనే బాబాయ్ వాళ్ళు ఉంటారు, ఆపోజిట్ ప్లేస్లో ఏమో అపార్ట్మెంట్ బిల్డ్ చేసుకున్నారనమాట. దాంట్లో ఏంటంటే ఒక 2 ఫ్లాట్స్ వరకు వాళ్ళకు ఉంచేసుకొని మిగతా ఫ్లాట్స్ అన్ని కూడా సేల్ చేసేసారు. అంటే ఈ వైరస్ వల్ల అసలు చేసుకుందామా వద్దా అనే ఇదిలో కూడా ఉన్నారనమాట వాళ్ళు. బట్ లక్కీగా కొంచెం దగ్గర వాళ్ళ వరకే పిలుచుకొని బాగానే చేసుకున్నాము. గృహప్రవేశం బ్లాగ్ పెడతా అని చెప్పేసి చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది కదా. ఏం లేదు, సిస్టర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు నిత్య కలిసి ఇంట్లో కంటిన్యూస్గా అల్లరి చేస్తూనే ఉన్నారు. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అసలు అంత గ్యాపే ఇవ్వట్లేదు అనమాట. అంటే సైలెంట్గా ఉంటేనే కుదురుతుంది కదా. సో ఇంకా వాళ్ళని పడుకోబెట్టి ఐదర్ నైట్ టైం కానీ లేదనంటే ఎర్లీ మార్నింగ్ లేచేసి కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అందుకని ఈ వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేసుకున్నా సరే వాయిస్ ఓవర్ వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు కనిపించేది డాడీ, అండ్ తర్వాత వచ్చేసి మమ్మీ, తర్వాత బాబాయ్, అండ్ వెనకాల వస్తుంది పిన్ని, అండ్ వెనకాల అందరూ కూడా మా అత్తలు అనమాట. అంటే డాడీ వాళ్ళ చెల్లెళ్ళు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి మా అక్క అండ్ బావగారు అనమాట. పక్కన వైట్ దానిలో పంతులు అనుకుంటారేమో, వాడు వచ్చేసి మా చిన్న తమ్ముడు. వాడికి కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం ఇష్టం. సో ఇలా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మాత్రం బాగా ట్రెడిషనల్ గా రెడీ అవుతాడు. తన వెనకాల ఉన్నది మాత్రం పంతులు గారే. గృహప్రవేశం టైం వచ్చేసి నైట్ 3 o'clock అనమాట. సో పిల్లల్ని పడుకోబెట్టేసి నేను పిల్లల దగ్గరే ఉన్నాను. ఆపోజిట్ హౌసే కదా, బట్ పిల్లలు లెగిస్తే ఏడుస్తారు అన్నట్టు నేను ఉన్నాను. సో కొన్ని వీడియోస్ అయితే మీకు స్టార్టింగ్ వేరే వాళ్ళు తీశారు, బట్ ఇక్కడ నుంచి మాత్రం నేనే తీసాను అనమాట. ఇక్కడ మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే ఈ మామిడి తోరణాలు తీసేస్తున్నారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ మామిడి తోరణాలు దాటకూడదంట. సో నా కోసం నేను వచ్చానని చెప్పేసి ఈ తోరణాలు తీసి పక్కకు పెడుతున్నారనమాట. సో అందుకని నాకైతే వీడియోస్ అన్ని పర్టికులర్గా క్లియర్గా షూట్ చేయడం కుదరలేదు, ఎందుకంటే ప్రతి రూమ్ లో కూడా ఈ తోరణాలు ఉన్నాయి. వచ్చింది సో ఇందాక చెప్తున్నాను కదా ఈ తోరణాలు అవి తీయాలి అని చెప్పేసి, అలా మీ ట్రెడిషన్ లో కూడా ఉంటుందా అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఈ తోరణాలు అవి దాటకూడదు అంట. ఎందుకు దాటకూడదు అన్నది నాకు కూడా తెలియదు. మా ఎవరు వచ్చినప్పుడు మేము అడుగుదామని అనుకున్నాము, కానీ మర్చిపోయాను అనమాట. సో మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇక్కడైతే మా డాడీ మా మావయ్య వీళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకొని చాలా డేస్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి మా మరదలు అనమాట. వీడికి లాస్ట్ బ్లాగ్ లో చూపించాను కదా, వీడిని రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. అండ్ వీడు వచ్చేసి ఇంకొక తమ్ముడు. మీకు ఒక రోజు వీళ్ళందరితోనూ ఒక బ్లాగ్ షూట్ చేయిస్తాను క్లియర్ గా వచ్చినప్పుడు. బట్ రేర్ అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ లో ఉంటారు, బయటకు వెళ్ళిపోతుంటారు, మనకు దొరకరు వీళ్ళు అసలు. సో ఇంకా చాలా డేస్ తర్వాత మళ్ళీ అందరం కూర్చున్నాము. వీళ్ళు చూసారా నా కెమెరా అంటే ఎట్లా వాడుకుంటున్నారంటే, ఒకళ్ళేమో హెయిర్ సెర్చ్ చేసుకోవటానికి వాడుకున్నారు, తర్వాత ఏమో వాళ్ళ ఫేస్ చూసుకోవటానికి వాడుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసి మనకి మెయిన్ ట్రెడిషన్ ఇదే కదా, పరమాన్నం ఉండాలి. ఇక్కడ వచ్చేసి మా అత్త అనమాట, అండ్ తన పక్కన వచ్చేసి మా అక్క. ఇద్దరితోనూ చేయిస్తున్నారు.
మా పిన్ని వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు. మా అత్త వాళ్ళకి ఎంత ఇస్తారో మాకు కూడా అంతే ఇస్తారనమాట. లైట్ పెట్టించలేదు ఇక్కడ, లైట్ ఒకటి పెట్టించాల్సింది. హాల్లో అయితే బాగుండేది. ఓం ఆదిత్యగ్రహ దేవతాక్ష నమః. ఓం ఇంద్రాదేవతాక్ష నమః. ఓం బసవేశ్వరాయ శివశరణాక్ష నమః. ఓం నూతన పురాతన వీరశైవభక్తగణేభ్యో మహాజనేభ్యో శ్రీ ఆది సంగమ దేవతాక్ష. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పక్క పరవన్నం వండుతున్నారు, ఇంకొక పక్క వచ్చేసి ఆగ్నేయ పూజ స్టార్ట్ చేసేసారు. ఈ ఆగ్నేయ పూజ అదంతా అయ్యేసరికి తెల్లారిపోయింది. దాని తర్వాత వచ్చేసి ఉమామహేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నారు అనమాట. ఇన్ జనరల్ గా అందరికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది కదా, బట్ మాకు వచ్చేసి ఉమామహేశ్వర స్వామి వ్రతం ఉంటుంది, అంటే శివుడికి చేస్తారనమాట. సో అది జరుగుతుంది. అండ్ మాలో ఇంకొక ట్రెడిషన్ ఏంటంటే అందరికి పంతులు ఉంటారు, మాకు అయ్యవార్లు ఉంటారు. సో కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయన్నమాట మా పూజల్లో. సో మీకు ఇక్కడ శివుడు పార్వతి ఫోటోలకు కనిపిస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళ పూజల్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి సత్యనారాయణ స్వామి కనిపిస్తారు. బట్ మా పూజల్లో వచ్చేసి ఎక్కువ శివుడు పార్వతే కనిపిస్తూ ఉంటారు అనమాట. నేను పిన్ని వాళ్ళైతే పాపం నైట్ అంతా నిద్ర లేక అట్లా ఫుల్ కంటిన్యూస్ వర్క్ ఉంటుంది కదా. ఒకటి గృహ ప్రవేశము అండ్ అలాగే ఈ వ్రతం, దాని తర్వాత హోమం, అలాగే శివుడికి అభిషేకం అది కూడా పెట్టుకున్నారనమాట. సో అప్పుడైతే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయారు. అండ్ మార్నింగ్ వచ్చేసి అందరికీ భోజనాలు. సో ఇవన్నీ కూడా వరుసగా పెట్టేసుకోవడం వల్ల కొంచెం స్ట్రెయిన్ అయిపోయారు. ఇంకా మేమైతే ఇక్కడ కాసేపు కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాము. ఇలా మాట్లాడుకొని చాలా డేస్ అయింది అసలు. ఇంకా నేను వచ్చేసి ఒక 1 hour ఏమో ఉన్నాను అంతే, తర్వాత వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ టైంలో అసలు నేను రావడమే ఎక్కువ, అంటే వద్దులే అని చెప్పేసి అని అన్నారు. కానీ బట్ నేను వీడియో అది షూట్ చేసుకుంటాను, నేను వస్తాను అని చెప్పేసి అన్నాను. ఇంకా మీలో చాలా మంది అడుగుతున్నారు కదా ఏ మంత్ వచ్చింది అని చెప్పేసి. ఇప్పుడైతే ప్రెసెంట్ నాకు 9th month ఎంటర్ అయిపోయింది. మాకేంటంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, అండ్ అలాగే మా డాడీ వాళ్ళ సైడ్ కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చాలా మంది, ఎక్కువ మంది అనమాట. సో ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్దది. ఈ గృహ ప్రవేశం అదంతా కూడా పిన్ని వాళ్ళు సడన్ గా అనుకున్నది అనమాట. జస్ట్ బిఫోర్ ఒక 1 week బిఫోర్ అనుకున్నారేమో అంతే. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే అన్ని అవే అడ్జస్ట్ చేసేసారు. దీనికోసం అయితే సెపరేట్ షాపింగ్స్ అయితే ఏమీ లేవు, ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా, సో వాటితోనే చేశారనమాట. ఇంకా శారీస్ అవి కూడా కొత్తవేమీ కుట్టించుకోలేదు, ఉన్నవే యూజ్ చేసుకున్నాం అందరం కూడా. ఎందుకంటే సడన్ గా కదా, పైగా ఈ కరోనాతో ఎక్కడికి వెళ్ళేది అసలు అని చెప్పేసి పెద్దగా ఎక్కువ ఏం చేసుకోలేదు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా బాగా దగ్గర వాళ్ళనే పిలుచుకున్నాం అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి, వాళ్ళు వస్తేనే ఇంకా మొత్తం అందరినీ పిలుచుకున్నట్టే అనిపిస్తుంది. బట్ చాలా దగ్గర వాళ్ళ వరకే పిలుచుకుని చేసుకొని చాలా సేఫ్ గా చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి హోమం స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇది స్టార్ట్ చేసేప్పుడు 4:30 ఏమో అయింది ఎర్లీ మార్నింగ్. సో నేను అంతసేపు ఉండలేక ఇంకా నేను వెళ్ళిపోయాను. తర్వాత తమ్ముడు వాళ్ళకి చెప్పాను షూట్ చేయమని చెప్పేసి, బట్ ఎవరు కూడా చేయలేదంట. ఇంకా మార్నింగ్ నేను వచ్చేసరికి అయితే హోమం అయిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి వీరభద్రుని స్వామి పూజ చేశారనమాట. చెప్పాను కదా మా ట్రెడిషన్ లో శివుడికి ఎక్కువ పూజలు ఉంటాయని చెప్పేసి. సో శివుడు, వీరభద్రుని స్వామి వీళ్ళకే ఎక్కువ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా ఇది అభిషేకం చేసేప్పుడు నా దగ్గర వీడియో క్లిప్ దొరికితే బాగుండు అని అనిపించింది. అండ్ ఉన్న వాళ్ళందరినీ అడిగాను ఎవరైనా వీడియో తీసారా అని చెప్పేసి. అది ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల అందరికీ కూడా ఆ టైంకి నిద్ర వచ్చేసిందంట. సో ఎవరు కూడా ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకొకసారి ఇక్కడ ఎప్పుడైనా వీరభద్రపల్లెం అలా పెట్టుకున్నప్పుడు మాత్రం నేను క్లియర్గా వీడియో అది షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది. మీరు కొంతమందికి ఐడియా ఉండొచ్చు వీరభద్రపల్లెం అంటే ఏంటి అన్నది.
అందాలే చల్లని తల్లి హారతి బ్రహ్మరథముల కళల జ్యోతికి కర్పూర హారతి బ్రహ్మర తలుపుల కళల జ్యోతికి కర్పూర హారతి అండ్ ఇక్కడ చూసారా ఇంకా అందరికీ కూడా బాగా స్ట్రెయిన్ అయిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట. మార్నింగ్ అంతా కూడా అలా ఉండే, ఐ మీన్ నైట్ అంతా కూడా అలా ఉండేసరికి ఇంకా మార్నింగ్ అయ్యేసరికి ఫుల్ నిద్ర అలా అనిపిస్తూ ఉంది. ఇంకా నిత్యాన్ని రిత్విక్ని మాత్రం నేనైతే రెడీ చేసి పంపించాను. అండ్ తర్వాత అయితే ఇక్కడ ఒకసారి చేసిన పూజలు మొత్తం అన్ని చూపిస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు కదా భోజనాలకి, వాళ్ళని పిలుచుకున్నాం అనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేసి నేను కూడా వచ్చాను. నిత్యాకి అప్పటికే కోల్డ్ కొంచెం స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు అయితే ఫుల్గా కోల్డ్ వాటర్ తాగేసేసరికి ఇంకా తర్వాత నుంచి బాగా సిక్ అయిందనమాట. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటే స్టార్టింగ్ లో అయితే అందరూ మాస్కులు వేసుకున్నారు, కానీ ఇంకా తర్వాత అయితే ఎవరు మాస్కులు ఎటుపోయాయో తెలియదు అసలు. బట్ ప్రజెంట్ అయితే సేఫ్ గానే ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే మా మదర్ అండ్ ఫాదర్ అలాగే పిన్ని బాబాయ్ అన్నమాట. సో వీళ్ళ రిలేషన్ ఏంటి అంటే మా డాడీ అండ్ బాబాయ్ కూడా ఓన్ అన్నదమ్ములు, అండ్ మా మమ్మీ అండ్ పిన్ని కూడా ఓన్ అక్క చెల్లెళ్ళు అనమాట. అంటే సొంత అక్క చెల్లెళ్ళే తోడుకోడళ్ళు కూడా. అండ్ నేనైతే చక్కగా నైట్ అంతా మంచిగా పడుకొని మార్నింగ్ 11కో ఏమో రెడీ అయ్యి వచ్చాను. అండ్ ఈ గృహ ప్రవేశంలో మేము కట్టుకున్న శారీస్ కానీ లేదంటే బ్లౌజెస్ కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ చూసారా నిత్య నేను అయితే ఫ్రెష్గా ఉన్నాము, మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రెయిన్ అయిపోయారు. మేము ఏంటంటే నైట్ అంతా బాగా పడుకున్నాం కదా, పిన్ని వాళ్ళు మాత్రం పాపం అలా కంటిన్యూస్గా లేచే ఉన్నారు. డాడీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కూడా. ఇంకా తర్వాత అయితే భోజనాలు ఇవే అన్నమాట. సో మా భోజనాలు అది అయిపోయాక ఇంకొక ఫంక్షన్ ఉంది. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను. అది ఏం ఫంక్షన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఈలోపు మీరు గెస్ చేయండి. మేబీ ఆ వ్లాగ్ కూడా కొంచెం లేట్ అయితే మాత్రం ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు, కొంచెం అర్థం చేసుకోండి. 9th మంత్ కూడా వచ్చేసింది కదా, కొంచెం ఓపిక ఉండట్లేదు. అండ్ ఈ పిల్లలు కూడా టైం ఇవ్వట్లేదు అనమాట నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అదే. అండ్ ఇక్కడైతే మా తమ్ముళ్ళు ఇంకా వడ్డింపు సెక్షన్ లో దిగారనమాట. ప్రజెంట్ అయితే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.